జమ్మూ కశ్మీర్ లో భద్రతపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఇక రేపటి సీసీఎస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్ లో భద్రతపై సమీక్ష జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలపై కూడా సమీక్ష సమావేశం అమిత్ షా అధ్యక్షతన జరిగిన నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో హోంశాఖ కార్యాలయంలో సుమారు 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితులు, అదేవిధంగా ఉగ్రవాదులపై తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నిటిపైన చర్చ జరిగింది. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, అదేవిధంగా బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఎన్ఎస్సి జీడీ డీజీ, అదే సిఆర్పిఎఫ్ డీజీ, అస్సాం రైఫిల్స్ డీజీ, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ డీజీ, సిఐఎస్ఎఫ్ డీజీ తదితర ఉన్నతాధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. సమావేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి భద్రతా పరిస్థితి, ఉగ్రవాదుల పైన చర్యలు, సరిహద్దు భద్రత, సమాచార నియంత్రణ, ఈ వీటన్నిటిపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. పహల్గాం దాడి తర్వాత పాక్ సైన్యం వరుసగా గత 5 రోజుల నుంచి కూడా కవింపు చర్యలకు పాల్పడుతోంది. భారత సైన్యం కూడా సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ పాక్ ఆధారిత ఉగ్రవాదుల పైన ఏదైతే లక్ష్యత దాడులకు సంబంధించి లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరోపక్క అటారీ వాగా సరిహద్దు కూడా మూసేశారు, పాక్ పౌరుల వీసాలు రద్దు చేశారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతో కూడా అమిత్ షా గతంలో ఫోన్ ద్వారా వాళ్ళని సంప్రదించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులను వెంటనే గుర్తించి వాళ్ళను పాకిస్తాన్ కి పంపే ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా జరిగింది. ఈ రోజు ఎంతమంది పౌరులు ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు, ఇంతకుముందు ఏ విధంగా ఎంతమంది వచ్చారు, సో ఇంకా ఎంతమంది వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజుతో అందరూ వెళ్ళిపోతారా లేదా, వాళ్ళు వెళ్ళిపోకపోతే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటిపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక 29 అంటే ఈ రోజు వరకు కూడా వీసాలు రద్దు చేయబడ్డ పాక్ పౌరులు దేశం విడిచిపెట్టి వెళ్లాలని కూడా ఆదేశించారు. దానిపైన కూడా సమీక్ష జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాల మోహరింపుకు సంబంధించినటువంటి అంశం, వాటిని బలోపేతం చేయటం, పాక్ ఆధారిత మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి, వాటిని ఏ విధంగా ఆదుకోవాలి, వీటన్నిటిపైన కూడా చర్చ జరిగింది. ఇక రేపు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పాక్ పైన మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.